రోడ్ ట్రిప్కి వెళ్తున్నాం అండ్ వీఆర్ సపోజ్ టు స్టార్ట్ ఎట్ 6 AM. 8 AM అవుతుంది. సో వీఆర్ లాగింగ్ బిహైండ్. మనం అనుకుంటాము టైంకి స్టార్ట్ అవ్వాలి ట్రిప్కి అని, కానీ లాట్ ఆఫ్ టైమ్స్ ఇట్ డజంట్ హ్యాపెన్ కదా. లైక్ యా, సో నా ప్లాంట్స్ అన్నిటికీ వాటర్ చేసి సన్లైట్ పడే ఏరియాలో పెట్టేసి వచ్చాను అనమాట. యా, ఎందుకంటే 1 week కోసం వెళ్తున్నాం, అవి డ్రై అయిపోకూడదు ప్లాంట్స్ అని చెప్పేసి. సో మేము న్యూయార్క్ రీచ్ అయ్యేసరికి 1 PM అయింది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఫస్ట్ నియర్ బై చిపోట్లోకి వెళ్ళిపోయాము, ఒక సాలెడ్ ఆప్షన్ ఏమైనా తీసుకుందామని. సో నేను ఒక చికెన్ రైస్ బాల్ తీసుకున్నా విత్ లాట్ ఆఫ్ వెజ్. ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ నౌ. కాకపోతే కొంచెం సాల్టీ ఉంది ఫుడ్, సో వాటర్ బాగా తాగాల్సి వస్తుంది. సో నవ్య హెడింగ్ టు సెంట్రల్ పార్క్. ఇది మా ఫస్ట్ టైం సెంట్రల్ పార్క్కి రావడం. చాలా స్పేషియస్గా ఉంది, మంచిగా వాకింగ్ చేయొచ్చు. అండ్ మేము కరెక్ట్గా సన్సెట్ టైంకి వెళ్ళాము, సో మంచి సన్సెట్ వ్యూ ఉంది ఆ హై రైజ్ బిల్డింగ్స్ మీద. కాకపోతే ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ రాంగ్ సీజన్లో వెళ్ళామేమో అని, అంతా డ్రై అప్ అయిపోయింది. సెంట్రల్ పార్క్ నుంచి 5th Avenue వెళ్ళడానికి బస్ తీసుకున్నాం. ఒక్కసారి 5th Avenueలోకి అడుగుపెట్టాక అప్పుడు న్యూయార్క్ మ్యాజిక్ అనేది స్టార్ట్ అయింది. సో మేము ఫస్ట్ ద పెనిన్సులా హోటల్కి వెళ్ళాం. అక్కడ క్రిస్మస్ డెకర్ చాలా పాపులర్ అనమాట, ఎవరైనా విజిట్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉండే, నాకైతే మస్తు నచ్చింది. ఫిఫ్త్ అవెన్యూ మొత్తం క్రిస్మస్ డెకరేషన్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అవన్నీ బిల్డింగ్స్ అలా చూసుకుంటూ సాక్స్కి వెళ్ళాం. అండ్ సాక్స్ దగ్గర ఈ లైట్ షో చాలా పాపులర్ అనమాట, అండ్ దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్. అసలు ఆ మ్యూజిక్, ఆ లైట్స్, అసలు ఆ వైబే వేరు. మీరు కనుక న్యూయార్క్ వెళ్తే డెఫినెట్లీ ఇది చూడండి. తర్వాత సాక్స్ స్టోర్ లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. చూస్తున్నారు కదా, స్టోర్ లోపల కూడా సూపర్ డెకరేషన్స్ ఉన్నాయి. నాకైతే అసలు ఏది చూసినా దాన్ని రికార్డ్ చేయాలనిపించింది, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ని కానీ అన్నిటిని మంచిగా అట్లా డెకరేట్ చేశారు స్టోర్ మొత్తం. నేను మంచిగా అన్నీ చూశాను విండో షాపింగ్ చేసినట్టు, బట్ ఏది కొనలేదు. బట్ ఐ రియలీ ఎంజాయ్డ్ ద వైబ్. నాకు స్టోర్లో డెకరేషన్ మస్తు నచ్చింది. సో ఓవరాల్ సాక్స్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ చాలా చాలా బాగుంది. ఎగ్జాక్ట్ ఆపోజిట్లో రాక్ ఫిల్లర్ సెంటర్ ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ క్రిస్మస్ ట్రీ ఐకానిక్ స్పాట్ అనమాట. ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ లైట్స్ పెడతారు. అండ్ ఈ ట్రెడిషన్ 1933 నుండి స్టార్ట్ అయిందంట. చుట్టూ చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో. అండ్ వెనకాల కనిపించేది సాక్స్ లైట్ షో. సో డిన్నర్ కోసం వచ్చాము హలాల్ గైస్కి. అంత ఎక్కువ ఆకలి లేదు, బట్ టైం అవుతుంది, సో ఫుడ్ గ్రాబ్ చేయాలి. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం ద హలాల్ గైస్లో. సో బాగా చల్లగాలి వస్తుంది ఇక్కడ, తట్టుకోలేక నేను ఇయర్ మఫిన్స్ కొనుక్కున్నా, చాలా క్యూట్ ఉన్నాయి. అండ్ ఇవి తీసేస్తే అర్థమైంది నాకు ఇవి ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నాయని అనేది. లైక్ ఫుల్ బ్రీజీగా ఉంది అండ్ ఫుల్ కోల్డ్గా ఉంది. అండ్ ఇట్స్ క్యూట్. ద హలాల్ గైస్ అనేది న్యూయార్క్లో వన్ ఆఫ్ ద మోస్ట్ వైరల్ ఫుడ్ స్పాట్స్ అనమాట. మేము ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకున్నాం, ఫైనల్లీ ఈసారి కుదిరింది. షవర్మా అండ్ చికెన్ రైస్ బాల్ తీసుకుందాం, బట్ చికెన్ రైస్ బాల్ టేస్టే ఎక్కువ బాగుంది షవర్మా కన్నా. యా, ఇట్స్ అ వర్త్ ట్రయింగ్. హోటల్ రూమ్ రీచ్ అయ్యేసరికి నైట్ 11 అయింది అండ్ ఆల్మోస్ట్ 15K స్టెప్స్ అయినాయి ఆ రోజు. సో వెరీ వెరీ టయర్డ్, బట్ స్టిల్ ఐ మేడ్ షూర్ నేను ప్రాపర్గా ఫేస్ వాష్ చేసి స్కిన్ కేర్ చేయడానికి. బ్రేక్ఫాస్ట్ ఉంది, బట్ ఫస్ట్ ఎగ్స్ లేవని చెప్పారు. సో నేను అందుకే వెళ్ళలేదు, బికాస్ మఫిన్స్ అవన్నీ పొద్దున ఏం తింటాం షుగరీ ఫుడ్ అని. బట్ ఐ జస్ట్ గాట్ టు నో బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయని. సో ఐమ్ గోయింగ్ టు హ్యావ్ బాయిల్డ్ ఎగ్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్. సో నేను సక్సెస్ఫుల్గా షుగరీ ఫుడ్ అంతా ఇగ్నోర్ చేసి ఐ ఇగ్నోర్డ్ ఎవ్రీథింగ్. బాయిల్డ్ ఎగ్స్కి స్టిక్ అయ్యాను. 2 హోల్ బాయిల్డ్ ఎగ్స్ అండ్ 2 ఎగ్ వైట్స్ తింటాను. వాక్ నుంచి న్యూయార్క్ వెళ్ళే దారిలో స్నో కాస్త రెయిన్గా కన్వర్ట్ అయిపోయింది అనమాట. రైట్నో మేము నెవాక్ పెన్ స్టేషన్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి న్యూయార్క్ పెన్ స్టేషన్కి వెళ్తున్నాము. న్యూయార్క్ పెన్ స్టేషన్ పక్కనే లాస్ టాకోస్ ఉంది. నా మెక్సికన్ ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు, ఇది చాలా అథెంటిక్ టాకోస్, డెఫినెట్లీ ట్రై చేయమని. వర్త్ ద హైప్, చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది. తర్వాత మేము మేసీస్కి వెళ్ళాము. మేసీస్ అనేది ఒక స్టోర్,
నిన్న సాక్స్ స్టోర్కి వెళ్ళాం కదా, అలాగే అనమాట. అసలు ఈ న్యూయార్క్ క్రిస్మస్ ట్రిప్ ప్లాన్ చేయడానికి మెయిన్ రీజనే మేసిస్. నా ఎక్స్ మేనేజర్ న్యూయార్క్ నుంచి అనమాట, అండ్ హీస్ టు హైప్ అప్ మేసిస్ సో మచ్ డ్యూరింగ్ క్రిస్మస్ సెషన్. సో ఐ డిసైడెడ్ సమ్ హౌ ఐ హ్యావ్ టు విజిట్ ఇట్. ఇప్పుడు మీరు చూస్తున్న బాల్ ఉంది కదా, ఇది మనకి న్యూ ఇయర్ టైంలో టైమ్ స్క్వేర్లో ఇలా డ్రాప్ చేస్తారు కదా, ఆ బాల్కి మినియేచర్ వర్షన్ అంట. మేసిస్లో అంత నడిచాక బాగా ఆకలేసింది. సో అరౌండ్ 4 PM అపోలో బేగిల్స్కి వెళ్ళాము. అండ్ ఇక్కడ స్మోక్డ్ సాల్మన్ బేగిల్ నా ఫేవరెట్. నాకు బేగిల్స్ అంటే అంత ఇష్టం ఉండదు, బట్ అపోలో బేగిల్ మాత్రం సూపర్ ఉంటుంది. మేము ఈవినింగ్ 6:30 PMకి సమిట్ 1లో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాం అబ్జర్వేటరీ విజిట్ చేయడానికి. ఎంత రష్ ఉండే అంటే ఆల్మోస్ట్ మాకు వెయిటింగ్ అండ్ సెక్యూరిటీ చెక్ దానికి ఒక 45 minutes పోయింది. సో మేము 91st ఫ్లోర్కి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 7:50 PM. ఈ అబ్జర్వేటరీ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి న్యూయార్క్ స్కై లైన్ అనేది 360 degrees వ్యూగా అనిపిస్తుంది. మిడ్ టౌన్ మ్యాన్హట్టన్లో ఉన్న టాలెస్ట్ బిల్డింగ్స్ అన్నీ మనం చూడొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఫన్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిఫ్లెక్షన్ స్పేస్ చూడండి, ఇది ఇన్ఫినిట్ మిర్రర్ రిఫ్లెక్షన్స్ అనమాట. నాకైతే స్టార్టింగ్ మస్తు భయం అయింది, నాకు హైట్స్ అంటే భయం. దానికి తోడి రిఫ్లెక్షన్స్ ఇదంతా కొంచెం ఓవర్వెల్మింగ్ అనిపించింది. బట్ ఒక 30 minutes తర్వాత నార్మల్ అయ్యాను. అక్కడ చూడండి కింద రోడ్ మీద వెహికల్స్ వెళ్తున్నది కూడా కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి మెటాలిక్ బాల్స్ స్పేస్ కూడా ఉంటుంది అనమాట. మంచిగా అట్లా ఆడుకోవచ్చు. లాట్ ఆఫ్ ఫన్. సెకండ్ ఫ్లోర్లో మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, సో నాకు అక్కడ ఫుటేజ్ ఏం లేదనమాట. కానీ 93rd ఫ్లోర్కి వెళ్ళాం, అక్కడ కెఫ్టేరియా ఉంది. అండ్ అక్కడ ఫుడ్ తీసుకుంటే మనం అట్లా స్కై లైన్ చూస్తూ మంచిగా అట్లా చిల్ అవుతూ ఫుడ్ తినొచ్చు. బట్ వీ డిసైడెడ్ టు లీవ్. ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఒక 30 minutes మనం క్యూలో వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. ఆ లిఫ్ట్లో కొంచెం ఏదో ఎఫెక్ట్స్ పెట్టారు, సో అది చూస్తూ రియలైజ్ కూడా అవ్వలేదు ఫస్ట్ ఫ్లోర్ ఎప్పుడు వచ్చేసింది అనేది. ఆన్ అవర్ వే టు హలాల్ గైస్ ఫర్ డిన్నర్ మేము ఒక స్విస్ చాక్లెట్ షాప్ చూసాం. అందులో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇట్లా మొత్తం చాక్లెట్తో చేశారు. ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పి వెళ్ళాం. అండ్ ఒక డార్క్ చాక్లెట్ ట్రై చేసాం, టేస్ట్ చాలా బాగుంది. ఇట్స్ డిన్నర్ టైం. హలాల్ గైస్లో ఒక 1 hour వెయిటింగ్ తర్వాత ఫుడ్ వచ్చింది. హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 3 ఆఫ్ అవర్ రోడ్ ట్రిప్ అనమాట. ఈరోజు మంచి సన్నీగా ఉంది. నిన్న ఫుల్ వర్షం, క్లౌడీ అండ్ స్నో, డిఫరెంట్ వెదర్స్ ఉండే అనమాట. బట్ ఈరోజు మాత్రం మంచి సన్నీగా ఉంది. యాక్చువల్లీ ఈరోజు మేము చైనా టౌన్ వెళ్దాం అనుకుంటున్నాం న్యూయార్క్ సిటీలో. సో దట్ కొంచెం తక్కువ వాక్ చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు. ఎందుకంటే మొన్న మిడ్ టౌన్ మ్యాన్హట్టన్ ఏరియాస్ కవర్ చేయడం వల్ల చాలా వాక్ చేయాల్సి వచ్చింది. లైక్ నిన్న అయితే ఆల్మోస్ట్ 20K స్టెప్స్ అయినాయి, అండ్ మొన్న వచ్చేసి 15K స్టెప్స్ అయినాయి. సో కొంచెం అలసిపోయాం. అందుకే ఈరోజు జస్ట్ అలా చైనా టౌన్ వెళ్ళి కొంచెం మంచి ఫుడ్ తినేసి అండ్ ఈవినింగ్ రిటర్న్ డీసీకి బయలుదేరదాం అనుకుంటున్నాం. సో డే 4 విల్ బీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ డీసీ, వాషింగ్టన్ డీసీ. అండ్ మేము ఎప్పుడు వాషింగ్టన్ డీసీకి ముందు ఎప్పుడు వెళ్ళలేదు. సో దిస్ విల్ బీ అవర్ ఫస్ట్ టైం. కైండ్ ఆఫ్ ఎక్సైటెడ్ అనమాట. యా. అండ్ నేను ఈ వీడియోలో నాట్ జస్ట్ అబౌట్ ద ప్లేసెస్ వి ట్రావెల్, నేను ఏం తింటున్నాను అనేది కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే నేను ముందు ఎప్పుడు వెకేషన్స్కి వెళ్ళినా లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ మీల్ యమ్మీగా ఉండాలి టేస్ట్లో అని అనుకునేదాన్ని. దానివల్ల చాలా క్యాలరీ ఇంటేక్ అయిపోయింది నాకు వెకేషన్స్లో. అండ్ నేను మళ్ళీ నా రొటీన్ లైఫ్కి వెళ్ళినప్పుడు నాకు చాలా టైం పట్టేది రీసెట్ అవ్వడానికి. అందుకే ఈసారి అలా కాకుండా 80-20 రూల్ ఫాలో అవుదాం అని డిసైడ్ అయ్యాను. 80-20 రూల్ ఏంటంటే 80% ఆఫ్ మై మీల్స్ ఇన్ దిస్ రోడ్ ట్రిప్ విల్ బీ హెల్దీ, లైక్ నో ఫ్రైడ్ ఫుడ్, నో షుగరీ ఫుడ్, ఆ టైప్లో అనమాట. 20% ఆఫ్ మై మీల్స్ విల్ బీ మై చీట్ మీల్స్. సో నా చీట్ మీల్స్ ఏంటి అనేది కూడా నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే దే ఆర్ ఫ్యూ స్పాట్స్ ఇన్ న్యూ జెర్సీ ఇండియన్ ఫుడ్ విచ్ ఐ రియలీ ఎంజాయ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా. ఎందుకంటే నాకు మళ్ళీ బాస్టన్కి వెళ్తే అంత మంచి ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ దొరకదు. సో ఒకటి అర్థమైంది ఏంటంటే నాకు, మన వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు వెకేషన్స్కి వెళ్ళినప్పుడు కంప్లీట్గా చీట్ మీల్సే తింటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. అలా అని హెల్దీ మీల్సే తింటాను, నేను అసలు ఏది బయట ఫుడ్ ఇండల్జ్ అవ్వను అంటే కూడా మనం ఆ వైబ్ మిస్ అయిపోతాం కదా, ఆపర్చునిటీ మిస్ అయిపోతాం. మళ్ళీ మనం మన రొటీన్ లైఫ్లోకి వెళ్తే మళ్ళీ మనకు అలాంటి ఫుడ్ దొరకకపోవచ్చు. సో దే షుడ్ ఆల్వేస్ బీ అ బ్యాలెన్స్ ఇన్ బిట్వీన్ హెల్దీ ఫుడ్ అండ్ చీట్ మీల్స్ అని నేను రియలైజ్ అయ్యాను. సో అందుకే 80% ఆఫ్
ద మీల్స్ ఐమ్ ఈటింగ్ ఇన్ దిస్ రోడ్ ట్రిప్ విల్ బీ హెల్దీ. లైక్ సాలెడ్స్ ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ నిన్న హలాల్ గైస్కి వెళ్ళినప్పుడు కూడా నేను అడిగాను వాళ్ళని, లైక్ రైస్ తక్కువ వేయండి, సాస్ వైట్ సాస్ ఏదైతే హై క్యాలరీ డెన్స్ ఉంటుందో అది కూడా తక్కువ వేయండి, అండ్ పీటా బ్రెడ్లో కూడా మనకి బాగానే క్యాలరీస్ యాడ్ అవుతాయి కదా, అది కూడా వద్దని చెప్పాను. సో దట్ ఓవరాల్ ఆ మీల్ అనేది క్యాలరీస్ చాలా తగ్గిపోయినాయి. అండ్ వెజీస్ అండ్ చికెన్ ఎక్కువ ఉండడం వల్ల ఇట్స్ ఎ హై ప్రోటీన్, హై ఫైబర్ అండ్ లో కార్బ్ మీల్ అయిందనమాట. సో అలా ఐఎమ్ ఈటింగ్ వాట్ ఐ వాంట్ టు ఈట్ అండ్ అట్ ద సేమ్ టైం క్యాలరీస్ ఎక్కువ కాకుండా కూడా చూసుకుంటున్నాను. ఆల్సో ఫ్యూ అదర్ ఎగ్జాంపుల్స్ ఆర్ లైక్ నాకు అపోలో బేగిల్స్లో స్మోక్డ్ సాల్మన్ బేగిల్ అంటే చాలా ఇష్టం. అది బాస్టన్లో లేదు, సో ఇక్కడికి వచ్చినప్పుడే నేను తినగలను. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ ఆన్ ఇట్. అట్ ద సేమ్ టైం క్యాలరీస్ కూడా ఎక్కువ వద్దు. సో అందుకే ఒక బేగల్ తీసుకుంటే 2 slices వస్తాయి కదా, ఐ జస్ట్ హ్యాడ్ హాఫ్ ఆఫ్ ఇట్. సో నాకు నచ్చిన బేగల్ నేను తిన్నాను, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ టూ మెనీ క్యాలరీస్ బికాస్ ఐ ఓన్లీ కన్జ్యూమ్డ్ హాఫ్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు మేము పార్కింగ్ లాట్లో ఉన్నాము. ఇక్కడ నుంచి నెవార్క్ పెన్ స్టేషన్ సబ్వేకి వెళ్ళి అక్కడ నుంచి న్యూయార్క్ పెన్ స్టేషన్ సబ్వేకి వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ చైనా టౌన్కి ఒక 20 minutes వాక్ ఉంటుంది. మంచి సన్నీగా ఉంది అనుకున్నా, కానీ ఫుల్ బ్రీజీగా ఉంది, చలి పెడుతుంది అయినా కూడా. ట్రైన్ దిగాక మనం ఈ ఆక్యులస్ బిల్డింగ్లోకి వస్తామన్నమాట. ఇదొక ఆర్ట్ పీస్ అని చెప్పొచ్చు, బిల్డింగ్ అని చెప్పేదానికన్నా. పైన చూస్తున్నారు కదా మీరు, అదంతా ఒక రిబ్ లైక్ స్ట్రక్చర్లా ఉంటుంది. ద సీలింగ్ హ్యాస్ లాంగ్ కర్వ్డ్ స్టీల్ రిబ్స్ విచ్ లుక్ లైక్ ఇన్సైడ్ ఆఫ్ ఎ జైంట్ బర్డ్ వింగ్స్ అంట. బయటకు ఎగ్జిట్ అయి చూస్తే మనకు అక్కడ వన్ ట్రేడ్ సెంటర్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 20 minutes వాక్లో మనకి చైనా టౌన్ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ విజిట్ టు చైనా టౌన్ ఇన్ న్యూయార్క్ సిటీ. ఒక చిన్న రెస్టారెంట్కి వెళ్ళాము, నాట్ డంప్లింగ్ అని. నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సో వీ స్టార్టెడ్ విత్ సూప్ అండ్ వెజ్ డంప్లింగ్స్. రెండు టేస్ట్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ మెయిన్ కోర్స్కి ఇంకో డిఫరెంట్ రెస్టారెంట్కి వెళ్ళి ట్రై చేసాం, స్ట్రీమ్ ఫ్రైడ్ రైస్. చాలా బాగుంది టేస్ట్. నడిచి కాలు నొప్పులు వస్తున్నాయని చెప్పేసి ఒక చిన్న స్పాకి వెళ్ళాము. అక్కడ 15 minutes ఫుట్ మసాజ్ ఉంది, అది చేయించుకున్నాం, కొంచెం రిలీఫ్ వచ్చింది. ఫైనల్లీ న్యూయార్క్కి బాయ్ చెప్పి ఇప్పుడు వాషింగ్టన్కి స్టార్ట్ అయ్యాం రోడ్ ట్రిప్. సో వెళ్ళే దారిలో డిన్నర్కి ఒక కబాబ్ హౌస్ కనిపించింది, అందులో చికెన్ సాలెడ్ తీసుకున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ సెకండ్ పార్ట్ కూడా వ్లాగ్ చేస్తాను. సో దట్ విల్ బి ఎ డిఫరెంట్ వీడియో. థ్యాంక్ యూ.